ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇదే నా ఛాలెంజ్. అంత ధైర్యంగా ఉందేంటి? చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉందే. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే త్వరలోనే కోల్పోయి అందరికీ దూరం అయిపోయి మనుగాడికి నువ్వేంటో తెలిసేలా చెయ్యి. నీ పేరు వింటేనే వాళ్ళ హార్ట్ ఇది వదులుతారని ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ అవ్వటం లేదు. వద్దండి, వాళ్ళంతా గుండెకైన గాయాలతో పోలిస్తే ఇటువంటి గాయాలు ఆఫ్టర్ ఆల్. నా మాట వినండి ప్లీజ్. మీకు అవసరమే వచ్చిందండి. ఏం చెప్పమంటావు ధరణి? నా కల కలగానే మిగిలిపోతుందేమో అని భయపడుతున్నాను చెప్పనా? నువ్వు అన్నట్టు నాకు ఈ జన్మకి ఎండీనయ్యే యోగ్యత లేదనుకుంటా. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గానీ చివరికి ఏమన్నారు? అందరికీ అందనంత దూరం పోయిందా? ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఇలా చేస్తున్నాను. వెన్న పూస్తుందంట. వెన్న ఎవడికి కావాలి? వెన్న ఇవే లోకమా? ఎదురుగా మనుషులున్నారు, వాళ్ళతో మాట్లాడదాము. టేబుల్ మీద స్నాక్స్ ఉన్నాయి, అవి తిందాము. ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతాను అనుకుంటున్నావా? జనరల్ క్వశ్చనే అడుగుతాను. అయినా అమ్మని అందరూ ప్రేమిస్తారు. అమ్మని కాకుండా ఇంకెవరినైనా ప్రేమించావా? సాయంత్రం వరకు పనులుంటాయి. నీ ఒక్కడికే కాదు, చిన్న స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు, గేట్ దగ్గర వాచ్మెన్ దగ్గర నుంచి అందరికీ లక్ష్యాలుంటాయి, కాదండం లేదు. కానీ నాకున్న లక్ష్యం వేరు. ముందు నువ్వు మీ తండ్రిని ప్రేమించడం మొదలుపెట్టు. అని ఆయన్ని నిలబెట్టి అడుగుతాను అని తన మీద ద్వేషం పెంచుకుంటున్నావు. నీకు ఉదయం కాలేజీలో మాట్లాడిన ఆ శైలేంద్రకి తేడా లేదనిపిస్తుంది. కానీ నా బాధ మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. నీకోసం చేపల పులుసు తీసుకొచ్చాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆకలి దంచేస్తుంది. ఏ ఆకలితే కాసేపు ఆగలేవా? వడ్డించు. ఇదిగో బావా, నీకోసం చేపల పులుసు తీసుకొచ్చాను. సూపర్ గా ఉంటుంది. అయ్యయ్యో, లేదు, ఫస్ట్ నేను తెచ్చిన చేపల పులుసే తినాలి. ముందు చేపల పులుసు తిని. అయ్యో సర్లేవే, వాడికి చారు కూడా ఇష్టమే కదా. నువ్వు చేయలేదు కదా? కానీ ఆ పిల్ల పట్టుపడ్డంతో కాదనలేకపోయాను. చేస్తే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. సరోజా, నువ్వేమన్నా మాకు అలా చేయించుకో నాన్నమ్మ. బావా బావా బావా, చార్ అంటే చెప్పు, ఆ చేపల పులుసు నేను ఒక్కనే లాగించేద్దాను మొత్తం. ఏయ్ నువ్వు బావా, నువ్వు తిను బావా. నీ బాధపడకు, అన్నం దగ్గర వాడు కొంచెం అలాగే ఉంటాడులే. కోసం ఎదురు చూడనన్నావు కదా. అంటుంది. నీ విధంగా వంట చేసినందుకు నాకు నచ్చని విధంగా చేసినందుకు కోపం రాలేదు. ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. ఏవో రేపు ఇంకో పని చేయడం, ఎల్లుండి ఇంకో పని చేయడం, అది కరెక్ట్ కాదు. శైలేంద్ర భూషణ్కి ఎండి బాధ్యతలు అప్పచెప్తున్నామని చెప్పండి సార్. ఇప్పుడు ఇద్దరు బరిలో ఉన్నారు. మరొకరు శైలేంద్ర. వీళ్ళందరూ నా పేరు చెప్తారు. చిన్నాళ్ల కల సార్ ఎండీగా ఉండాలని ఉంది సార్. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? లేదు సార్, సరే ఉన్నా కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు. కాలేజీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తారు. మను సార్ని ఎండీగా ప్రకటించండి.
ఓకే 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 ఎవరనేది నేను చెప్తాను. మీ అబ్బాయి శైలేంద్రకు ఉందంటారా? అరలో నా సహకారం ఉంటుంది సార్. అలా అంటారేంటి డాడీ? నా పేరు చెప్పొచ్చు కదా. నా సపోర్ట్ మాత్రం మనుకే సార్. నాకు తెలుసు బాబాయ్, నువ్వు వాడి నీ కొడుకు పేరే చెప్పు. చెప్పండి, మొహమాట పడకండి. అందుకే కాలేజీలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మీ అందరి ఉద్దేశాలు వేరువేరుగా ఉన్నాయి. ఎవరి ఉద్దేశంలోనూ క్లారిటీ లేదు. మా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. చిన్న కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంటి? ఎందుకంటే స్టూడెంట్స్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రిషి తర్వాత జగదీపింది, ఆ తర్వాత వసుధార చేసింది. ఇప్పుడున్న వాళ్ళలో డాడీకి ఆ పదం మీద ఇంట్రెస్ట్ లేదు, బాబాయ్ ఏమో అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక